హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజుకే అర్థమైపోయింది, సింహాసనం ఉన్నా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, ఎంత ఉన్నా, ధనం ఉన్నా, పెద్ద బంగ్లా ఉన్నా, ఏమున్నా అవన్నీ తాత్కాలికమైనవన్నీ దావీదుకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిని బట్టి ఆనందించాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆనందిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన నామాన్ని ఘనపరుస్తారో, లోకంలో ఇంకా దేన్ని బట్టి కూడా వారు లోకంలో ఉన్న వాటిని వెతుక్కోరు. లోకంలో ఇక్కడికి వెళ్తే దొరుకుతుంది, అక్కడికి ఇది ఏమి వెతుక్కోరు. ఎందుకంటే వారికి కావలసినంత సంతోషం, సమృద్ధి దేవుని మందిరంలోనే ఉంది. ఇక్కడ పొందుకునే సంతోషం, ఇక్కడ అనుభవించే ఆనందం మీ ఎముకలకు సత్తువనిస్తుంది, మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీరు పడుకున్నప్పుడు మంచి నిద్రనిస్తుంది, మీ బ్రతుకు దినములన్నీ కూడా క్షేమము కలుగుతాయి. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. అందుకే భక్తుడు ఏమంటున్నాడు?